చేయబోతున్న సినిమాలు ఏమైనా క్లారిటీ వచ్చాయా మంచి? ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడు దేవరా సినిమా చేస్తున్నాను. దేవర చేస్తున్నా, గేమ్ చేంజర్ జరుగుతుంది. ఓకే, గేమ్ చేంజరు దేవరా అండ్ ఇప్పుడు కళ్యాణ్ రామ్ది మొన్న స్టార్ట్ అయింది కదా, జయసుధ మన విజయశాంతి గారి కాంబినేషన్. దాంట్లో సూపర్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ కూడా చేస్తాను. అవునా? ఓ గ్రేట్. ఇంకొకటి ఇవాళ రేపు ఫైనల్ అవుతుంది సాయి ధరమ్ తేజ్, దాంట్లో కూడా మెయిన్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్. అవునా? కంటిన్యూ. ఇంకో నేను హీరోగా చేసేది ఒకటి మళ్ళీ హీరోగా చేస్తా అంటే ఇటు కోటబొమ్మాడి టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అట్లా చేద్దామని. రెగ్యులర్ వద్దు, నీకు బాగోదులే, పిల్లలు వచ్చేసినప్పుడు రోషనాలు చేసి నేను చెప్తే బాగోదులే అని కాదు. ఇప్పుడు గేమ్ చేంజర్ ఎట్లా ఉంది సినిమా? రామ్ చరణ్ చాలా హైలీ ఎక్స్పెక్టెడ్. రెండు ఫిల్మ్స్, రెండు డిఫరెంట్ మూవీస్, దేవర్ అండ్. అవునా? నాకు పెద్ద మంచి మంచి క్యారెక్టర్స్ పడ్డం రెండు సినిమాల్లో. సూపర్. రెండు కాన్సెప్ట్ మూవీస్. గేమ్ చేంజర్ ఒక యాంగిల్లో చెప్పాలంటే ఈ యాంగిల్లో గ్రేట్ అని ఒక సీన్. పొలిటికల్ బ్యాక్డ్రాప్ అది. ఒక్కడు ఫిల్మ్ ఉంటుందా? అవును. నీకు ఆ రేంజ్ ఆఫ్ ఒకే శంకర్ చేసింది. పొలిటికల్ టచ్ ఉంటుంది ఎక్కువ. పొలిటికల్లో బ్యూటిఫుల్ ఇవి ఉంటాయి అన్ని. అవునా? అంటే నార్మల్గా ఎలక్షన్ తర్వాత ఇప్పుడు వస్తుంది కాబట్టి. ఇది ఎలక్షన్ ఒక పార్టీకి సంబంధించింది కాదుగా, ఇది ఓకే జనరలైజ్ గా ఉంటుంది. అదే ఒక్కడు అన్నావుగా, ఒక గవర్నమెంట్ ఎలా ఉండాలి, ఏంటి అట్లా టైప్ ఆఫ్ చాలా బాగా. ఎందుకంటే నాకు నేనున్న సీన్సే నాకు ఎక్కువ తెలుస్తాయి. అంతేగా. బయట వాళ్ళు మా కో ఆర్టిస్టులు వాళ్ళు చెప్పేవి వాళ్ళే ఉంటారు కదా, అందరూ ప్రతి ఒక్కళ్ళు. ఆ సినిమా కానీ దేవరా కానీ. దేవరలో స్పెషాలిటీ విజువల్ ఇంగ్లీష్ సినిమా చూస్తున్నట్టు ఉంటుంది దేవరా. నువ్వు చూడు, మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. అవునా? ఇంగ్లీష్ అసలు నువ్వు ఊహించలేము మనం ఇట్లా ఉంటుందని. మేము చేసేటప్పుడే మేము షాక్. అది చేసేటప్పుడు నీకు గ్రాఫిక్స్ ఏమి ఉండవు కదా జనరల్గా. అంత చూస్తేనే ఏదో ఒక వేరే లెవెల్లో ఉంది. అదే కనుక సీజీ వచ్చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా. నెక్స్ట్ లెవెల్లో అలా. సో కొట్టాల సేవ కూడా ఇప్పుడు ఛాలెంజ్గా చేయాల్సిన పరిస్థితి. లేకపోతే అంత తారక్ కానీ వీళ్ళు కానీ సబ్జెక్టులు చేస్తున్నారంటే చాలా జాగ్రత్తగా ఉంటారు కదా. ఒక్కోసారి ఏదో చిన్న మిస్ఫేర్ అవ్వచ్చాము కానీ బట్ చాలా కేర్ఫుల్గా ఉంటారు అంతా. అవును. ఇప్పుడు రామ్ చరణ్, తారక్ ఇద్దరిని కనుక తీసుకుంటే వాళ్ళిద్దరిలో ఉన్న సిమిలారిటీ నీకేం కనిపించింది శ్రీకాంత్? ఓకే భయ, నేను చెప్పిన ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. ఇద్దరు కష్టపడేవాళ్ళు, ఇద్దరు మంచి ఆర్టిస్టులు. ఒక బాగా డెవలప్ ఉన్నప్పుడు చరణ్ ఉన్నాడు, స్వతహాగా డెవలప్ అవుతూ ఈరోజు ఆస్కార్ లెవెల్కి వెళ్ళిన హీరోలు ఇద్దరు. వాళ్ళిద్దరు గురించి ఎగ్జాక్ట్లీ నేను అందుకే అడిగిన. వాళ్ళిద్దరు కలిపి చేసిన వాళ్ళ తర్వాత మళ్ళీ నేను వాళ్ళిద్దరితో చేస్తున్నాను. అంతకుముందు చేశాను, చరణ్తో చేశాను. చరణ్ నాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయం. తారకు ఇండస్ట్రీకి రాకముందు నుంచి తెలుసు నాకు. ఓకే, ఇద్దరు తెలుసు నాకు. ఇద్దరు మెంటాలిటీ అంతా చక్కగా నన్ను అభిమానిస్తారు. నేను వాళ్ళని రెస్పెక్ట్గా, నేను కూడా వాళ్ళు ఎంత చిన్న వాళ్ళని వాళ్ళతో ఒక రెస్పెక్ట్గా ఉంటాను, వాళ్ళు నాతో రెస్పెక్ట్గా ఉంటారు. ఓకే, అన్న అనుకుంటా. ఓకే, ఈ రెండు రిలీజ్ అయిన బాబాయ్ అనుకుంటా, ఇట్లా వాళ్ళు బాబాయ్ అనుకుంటాం, వాళ్ళు అన్న అనుకుంటాడు. ఇట్లా సరదాగా ఉంటుంది అంతా. అదేలే. అంత తప్పితే వేరే ఎక్కువ నేను ఎవరితో కూడా ఓవర్గా వెళ్ళడం, రాసులు పూసుకునే మరీ ఆట కాదు అది. సరదా. అవునులే. అదే నీ అంటే ఇప్పుడు నాకు ఒకటే వీళ్ళని చూస్తే ఏంటంటే ఇంత డెడికేట్ ఆర్టిస్టులు మన నిజంగా గర్వం తెలుగు ఇండస్ట్రీకి. తారక్ కానీ ఆయన డైలాగులు ఇలా చూస్తే అలా చెప్పేస్తాడు ఆయన. అవునా? డ్యాన్సులు రిహార్సల్స్ ఉండవు ఎక్కువ. అంత టాలెంట్ పర్సన్ అందరూ. వాళ్ళు చరణ్ కానీ ఎంత కష్టపడతారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడు రేపు పొద్దున్న రోషన్ వచ్చినా కూడా వీళ్ళంతా జనరేషన్ అంతా ఏంటంటే బాగా ఈ కష్టాన్ని పెద్దవాళ్ళ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నారు, లేకపోతే వీళ్ళు స్వతహాగా వచ్చింది అనేది నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది అనమాట. చాలా కష్టపడతారు అదే ఎడ్యుకేషన్ వాళ్ళు. ఇంకోటి ఓన్లీ అదే కాకుండా స్క్రిప్ట్ మీద ఇప్పుడు అల్లు అర్జున్ కానీ బన్నీ చూస్తాం, బన్నీతో చేశాను కదా నేను. అవును. వాళ్ళు ఎంత వచ్చిన తర్వాత షూటింగ్ అయిపోయి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు రేపు ఏం సీను ఎట్లా ఉంటుంది ఏంటి అనేది అంత కష్టపడతారు రిహార్సల్ చేసుకుంటూ. బన్నీ విషయంలో రిలాక్స్ అవ్వరు అసలు వాళ్ళు. అవును. సినిమా అయ్యే వరకు నో రిలాక్స్. ఎగ్జాక్ట్లీ. చాలా నేషనల్ అవార్డు లేదా ఆ రేంజ్కి రావడం కష్టం. ఎవరన్నా ఒక లైమ్ లైట్ లో వచ్చాడు హీరో, ఒక సక్సెస్ అయ్యాడంటే వాడు వెనకాల కష్టం అనేది 100% ఉంటుంది. అవును. ఏదన్నా అనుకోవచ్చు తర్వాత అటు వెళ్ళి కానీ వాడు కష్టం అనేది 100% పడతారు మన ఆర్టిస్టులు. అదే
ఇప్పుడు నార్మల్గా తెలుగులో ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి, ఎంతమందో గొప్ప యాక్టర్స్ ఉన్నారు. బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఒక తెలుగు యాక్టర్కి నేషనల్ అవార్డు రావడం బెస్ట్ యాక్టర్. అంతేగా మరి, అది ఎంత గర్వంగా ఉంటుంది. అదే అప్పుడే అసలు నీ రియాక్షన్ ఏంటి? అందరికీ విషయం చెప్పాను చక్కగా అంతా. నిజంగా గర్వం కదా అది. మన ఆస్కార్ అనేది ప్రతి ఒక్క మనమని కదా, మన ఇండస్ట్రీ కాదు, ఏ ఇండియన్ అనే అతనికి ఆస్కార్ వచ్చిందంటే కనుక అది ఎంత గర్వం అనేది మనకి ఒక గూజ్ బంప్స్ వస్తాయి కూడా. వచ్చింది అనగానే ఇంకా మనకే ఎలా ఉందంటే అసలు వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది, వాళ్ళని అడగాలి అసలు ఏంటి మీ ఎక్స్పీరియన్స్. వాళ్ళు నంబైపోయారు. తెలుగు అనేది నిజంగా అంత స్టాండర్డ్ లెవెల్స్ 10 సంవత్సరాల నుంచి 10-15 ఇయర్స్ నుంచి అలా తీసుకుంటూ హిందీ వాళ్ళు మన వెనకాల మొత్తం అన్ని ఇండస్ట్రీలు మన తెలుగు ఇండస్ట్రీ చూడడం అనేది ఇట్స్ గ్రేట్. ఎగ్జాక్ట్లీ. అంటే దానికి తోడు అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు రావడం, అల్లు అర్జున్కి రావడం, సినిమాల కాంపిటీషన్ ఫస్ట్ టైం ఒక హీరోకి నేషనల్ అవార్డు రావడం, ఇంకా వస్తాయి ఇంకా డెఫినెట్గా. మన తెలుగు ఎందుకంటే మన వాళ్ళు కష్టం అనేది మన వాళ్ళు బాగా పడతారు భయ్య, 100%. అదే కష్టపడతారు, టాలెంటెడ్. ఇంకోటి ఏంటంటే మన మెయిన్ ఏంటంటే సినిమా లవర్స్ ఎక్కువ మనకి తెలుగు ఇండస్ట్రీ. తెలుగులో ఆడియన్స్ కూడా నీకు సినిమానే ఎక్కువ అభిమానిస్తారు, సినిమా పీపుల్ని కానీ. సినిమా అనేది వాళ్ళ ఉద్యోగమో, వాళ్ళ చదువు, వాళ్ళ క్వాలిఫికేషన్ తర్వాత వచ్చేది ఇమీడియట్ సినిమావే. ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది డెఫినెట్గా. అందుకనే ఇంకా ఇది సెలబ్రిటీస్ అంటే ఏం లేదు, అందరూ ఎవరు మామూలు దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే కదా సెలబ్రిటీస్ కూడా. కొత్త ఇల్లు ఏమి పైనుంచి ఊడి పెడితే కాదు ఇది. కరెక్ట్. బట్ వన్స్ వచ్చిన తర్వాత ఇంకా ఏది చేసినా ఈ లైమ్ లైట్లోకి వస్తారు కూడా సెలబ్రిటీస్. అంతే, ఏది చేసినా ఇప్పుడు నువ్వెంత కామ్గా ఉందాం అనుకున్నా అంతే కాంట్రవర్సీలోకి నేను ఎప్పటికప్పుడు లాగుతూనే ఉన్నారు. వెళ్ళకూడదురా అనుకుంటే కనపడకూడదురా అనుకుంటాం, మళ్ళీ నన్ను లాగుతూ ఉంటారు. అదే నీకు అప్పుడప్పుడు అనిపించదా, నన్ను గడిగడికి కాంట్రవర్సీలో లాగుతున్నారు కాబట్టి నేను కూడా అసలు విజృంభించి నేనే కాంట్రవర్షియల్గా తయారైతే ఎలా ఉంటుంది? ఒకళ్ళు అవన్నీ ఏంటంటే ఉంటాయి. అదేలే, ఇప్పుడు ఈ సొసైటీలో అన్నీ ఉంటాయంటే అన్నిటికీ ధైర్యంగా ముందుకెళ్తామే తప్పితే. అదే మంచి చెడు అన్నీ ఉంటాయి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. దానికి తగ్గి మనం మరీ డిసప్పాయింట్ అయిపోయి అయిపోయి అని వేసి మనం అట్లా ఏముండదు. బట్ ఏంటంటే వచ్చినప్పుడు కరెక్ట్గా స్పందించడం, నీటిగా ఎంత నిజమో ఎంత అబద్ధం అనేది పర్ఫెక్ట్గా దాన్ని ఎంతవరకు స్పందించాలో అంతవరకు. ఇప్పుడు అట్లా చేశారని చెప్పేసి నేను ఎమోషనల్ అయిపోయి అవి తిట్టేసి అట్ట ఇట్ట ఇవన్నీ అలా కాదు కదా, అది అటువంటి సిచ్యువేషన్ కాదు ఇది. ఎగ్జాక్ట్లీ. పొలైట్గానే మనం కాదురా బాబు అని చెప్పాము, ఇది కాదురా బాబు అని సిచ్యువేషన్ ఏమంటారు వాళ్ళు చూసుకుంటారు కదా మనకి సంబంధం. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ శ్రీకాంత్. దిస్ ఈజ్ వాట్ కొంచెం అని చెప్పి ఈవినింగ్ రావడం, ఈవినింగ్ ఉంటే ఫ్రెండ్స్ సరదాగా నేను ఎక్కడికన్నా ఖాళీ సమయాల్లో ఏం చేస్తాను, టెంపుల్స్కి ఎక్కువ వెళ్తూ ఉంటాను. ఓకే. టెంపుల్స్ భక్తి ఎక్కువ బాగా. టెంపుల్స్ తప్పితే ఇక ఫ్యామిలీతో ఏదన్నా మరీ చిన్నపిల్లలు మరీ ఏంటన్నా టెంపుల్స్ అంటూ ఉంటారు ఒక్కోసారి. అప్పుడు ఏం చేస్తాం, సరదాగా ఎక్కడికో మా కర్ణాటక సైడ్ హంపి సైడు అలా వెళ్ళి వాళ్ళతో కొంచెం స్పెండ్ చేయడం, గోవాలో స్పెండ్ చేయడం పిల్లలతో, అట్లా కొన్ని అవుట్డోర్లు వెళ్ళడం, దుబాయ్లని అయ్యని ఇంతే లైఫ్. సరదాగా నేను ఇల్లు తప్పితే ఎక్కడికి బయటికి వెళ్ళబుద్ధి అవ్వదు, వెళ్ళను జనరల్గా. బయట ఎవరన్నా ఫ్రెండ్స్ వస్తే ఇక్కడ కూర్చుంటారు, ఒకళ్ళు ఇద్దరు ఇంటికి వెళ్తాను నేను ఒకవేళ వెళ్ళాలనుకుంటే. బయట అలవాట్లు లేవు, బయటికి వెళ్ళడం అలవాట్లు లేవు. ఎక్కడ ఎవరన్నా బర్త్డే పార్టీలు ఉంటే తప్పక వెళ్ళినా కొంచెంసేపు కూర్చొని మాట్లాడి విషయం చెప్పేసి వచ్చేస్తూ ఉంటాం. అంతే, కంప్లీట్ హోమ్ బర్డ్. అంటే ఇంకో ప్రొఫెషన్ అంటే ఓకే కానీ, బట్ సినిమా ఇండస్ట్రీ అన్నది ఎప్పుడు 10 మందితో కలిసి చేసే పని, 10 మందితో కలిసి చేసే ప్రయాణం సినిమా జీవితం అంటే. అందులో కూడా ఇలా ఉండడం నీకు సాధ్యమైందంటే మాత్రం ఇప్పుడు అనేది అవసరం లేదు. జనరల్గా బిగినింగ్లో అలా అనిపించింది, ఎందుకంటే నలుగురితో కలిస్తే మనం లైమ్ లైట్లో ఉంటామేమో, మనల్ని మర్చిపోతారు లేకపోతే అనేది బిగినింగ్ డేస్లో ఎక్కువ ఉంటుంది. అది ఇది ఇండస్ట్రీ కొత్తగా వచ్చినప్పుడు. ఓకే. ఇప్పుడు ఈ 34 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కలిసి ఇప్పుడు మనం ఇంకా ప్రూవ్ చేసుకుని మనం అందరితో కలిసి అంత సీన్ లేదు ఇప్పుడు. అదేలే, కానీ మొదటి నుంచి నువ్వు అలాగే ఉన్నావా? బిగినింగ్ నుంచి అంటే ఓన్లీ నా బర్త్డే పార్టీస్ మాత్రం నేను బాగా చేసుకుంటాను. బర్త్డే పార్టీల్లో ఇండస్ట్రీ పీపుల్ని పిలవడం, నాకు బయట జనాలు నాకు తెలియదు ఎక్కువ. నా ఫ్రెండ్ సర్కిల్ తప్పితే, అది కర్ణాటకలో కొంతమంది క్లాస్మేట్స్ ఉంటారు కదా, వాళ్ళు తప్పితే, ఇక్కడ ఉన్న ఇండస్ట్రీ పీపుల్ తప్పితే బయట జనాలు ఎక్కువ నాకు తెలియదు ఎవరు.
అబ్బా. బయట జనాలతో, ఎందుకంటే నేను మొత్తం సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాను కాబట్టి వీళ్ళే శివాజీ రాజా ఇప్పుడు ఈ గ్యాంగ్ ఉంటారు చూడండి, మాకు వీళ్ళంతా తరుణ్, మా క్రికెట్ గ్యాంగు, వీళ్ళే ఎక్కువ, నాకు వీళ్ళతోనే ఎక్కువ ఉంటాను. ఓకే. బర్త్డే పార్టీలు ఉన్నప్పుడు ఏంటంటే అందరూ సరదాగా ఆ బర్త్డే పార్టీలు చేసుకోవడం, అలా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వు ఇందాక ఒక మాట అన్నావు కదా, అంటే నేను బయటికి వెళ్ళి కలిసే మనుషులు ఒకరో ఇద్దరు ఉంటారు అని. అవును. ఎవరో ఒకరో ఇద్దరు చెప్పగలవా? అందరికి తెలుసు, నేను అన్నయ్య దగ్గరికి వెళ్తాను, మెగాస్టార్ అంటే కలవడానికి వెళ్తాను, పార్టీలకి అని కాదు. నేను వెళ్ళే ఒక సరదాగా నాకు బోర్ కొట్టింది, ఒక 2 నెలలు అయిపోయింది, అన్నయ్యని కలవలేదు. నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళి, అన్నయ్య నేను వస్తున్నాను ఇంటికి, చాలా రోజులు కలవాలి అని నేను ఫోన్ చేయడం, ఆయన రా అంటాం, సరదా కొంచెం కూర్చొని. అసలు నార్మల్గా అంటే ఆయన హ్యాస్ సీన్ ఏ గ్రేట్ వరల్డ్, ఒక హీరోగా అంతకన్నా పెద్ద ప్రపంచం చూడడం ఎవరికి సాధ్యం కాదు. నువ్వు ఆయన ఫుట్ స్టెప్స్ లో నుంచే అలాగా వచ్చినోడు. మీ ఇద్దరు ఇన్స్పిరేషన్, ఆయన ఇన్స్పిరేషన్ తోనే ఇండస్ట్రీకి వచ్చావు. నాకు గుర్తుంది నువ్వు ఇండస్ట్రీకి రావడం, హీరో అవడం అవన్నీ కూడా. బట్ మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఏ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ మీరంటే ఒకవేళ డివోషనల్, స్పిరిచువల్, ప్రొఫెషనల్, అన్ని రకాలుగా ఉంటాయి. అంటే జనరల్ గా సొసైటీలో కొన్ని ఇప్పుడు మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఉంటుంది అనుకోండి, మొన్న ఇట్లా ఏదో రేవ్ పార్టీలు అని ఇన్సిడెంట్ ఉంటుంది కదా, నేను మరుసటి రోజు ఇంటికి వెళ్ళడం జరిగింది, ఆయన దగ్గరికి వెళ్ళి కొంచెం కూర్చుంటే అసలు వాటి గురించి మాట్లాడు, ఈ యువతని ఎంతవరకు ఇది చేస్తుంది చాలా. ఎందుకంటే ఒక ఫ్యామిలీ వ్యక్తులుగా ఒక పెళ్లి చేసుకున్న తర్వాత ఒక పిల్లలు మనల్ని చూసి ఒకవేళ అటువంటి కనుక ఉన్నా లేకపోయినా ఇప్పుడున్న సోషల్ మీడియా ఎంతవరకు ఇది ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఒక ఫ్యామిలీ మ్యాన్గా. ఈ టైప్ ఆఫ్ డిస్కషన్స్ ఉంటాయి సరదాగా మాట్లాడుకుంటూ. ఇట్లా అభివాదం వచ్చింది అని తెలిసి, లేదు మంచి పని చేసావు నువ్వు, చెప్పి మంచి పని చేసావు నువ్వు నిన్నే కదా నాకు ఫోన్ చేసావు, నువ్వు నాకు తెలుసు నీ గురించి, అది ఇది అది అని. నీ గురించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి వెళ్ళా, జస్ట్ చాలా అకేషన్ వచ్చింది కాబట్టి ఆ నిన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ అతను మళ్ళీ చూపించి అతను ఎవరన్నా అలాగే ఉన్నాడు ఇది అంటే, చిచి నీలాగే అది ఎరిగిలేదు కదా నీది మామూలు ఈ టైప్లో ఏదో అలా డిస్కషన్ చేసుకుంటూ. అదేలే. మిగతా ఏంటంటే ఇక కెరీర్ గురించి అట్లా ఏంటి రోషన్ గురించి అడగడం, అట్లా ఉంటుంది అంతే. మేము గంటలు ఏం కూర్చొని వెళ్ళాము, ఒక 20 నిమిషాలు చక్కగా హ్యాపీగా మాట్లాడుకుని కాఫీ దాకా వచ్చాను. కానీ ఆయన చాలా ఆశ్చర్యపోయి ఉంటారు కదా, నువ్వు రేవ్ పార్టీలో శ్రీకాంత్, ఆయనకి తెలుసు కదా నా గురించి మొత్తం. అదేలే. ఆయనకి తెలియకుండా శ్రీకాంత్ ఏంటి అనేది ఒకవేళ అటువంటి ఆశలు వేసేవాడు ఉంటే ఆయన దగ్గర కూడా రానిచ్చేవాడు కాదు. ఎందుకంటే ఈజ్ వెరీ పక్కా, హైలీ డిసిప్లిన్ ఫ్యామిలీ, ఒక రెస్పెక్ట్, అటువంటి వాళ్ళని దగ్గరికి కూడా రానివ్వరు ఆయన. ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న పీపుల్ని కానీ ఆ టైప్ ఆఫ్ విచ్చలవిడిగా ఇచ్చేసే వాళ్ళని ఆయన దగ్గర రానివ్వడు. అవును, అది నాకు బాగా తెలుసు. అది అందుకేంటంటే ఏది వచ్చినా కూడా ఆయన ఫస్ట్ ఆయన నమ్మరు. ఏదైనా రకరకాలుగా ఏమైనా పుకార్లు, మొన్న అంతకుముందు విడాకులు అయినాయి ఇద్దరికి అని చెప్పేసి మొత్తం సోషల్ మీడియా అంతా ఫుల్ వేసేసారు కదా, వేసినప్పుడు కూడా నమ్మలేదు. శ్రీకాంత్ ఎవరో వచ్చి ఇట్లా చెప్తే దట్ ఈస్ ఇంపాసిబుల్, అవన్నీ ఫేక్ న్యూస్లు నమ్మొద్దు అని ఫస్ట్ చెప్పింది ఆయన. అవును, గుర్తుంది. కానీ నార్మల్గా మీరు సినిమా యాక్టర్స్గా, సెలబ్రిటీస్గా, అంటే ప్రతి వాళ్ళలో మీ పేర్లు నానే ఒక పాపులారిటీ వచ్చిన తర్వాత ఇలాంటి ఒక షాకింగ్ డెవలప్మెంట్స్, నువ్వేమో ఇక్కడున్నావు, రేవ్ పార్టీ ఎక్కడో జరిగింది, బెంగళూరులో ఎక్కడో జరిగింది, అతను ఎవరో కొంచెం లాంగ్ లో ఇట్లా ముక్కు పెట్టుకునేపాటికి నాలాగా ఉన్నాడు అని చెప్పేసి అందరూ అనుకోవడం. అలాంటి సందర్భాలని అసలు ఎట్లా రిసీవ్ చేసుకుంటావు? ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకి ఫస్ట్ షాక్ అవుతాం. పేరు అనేది, ఎందుకంటే వేరే అయితే పర్వాలేదు, ఇటువంటి ఇమేజ్ని డ్యామేజ్ చేస్తాయి, క్యారెక్టరైజేషన్ డ్యామేజ్ చేస్తాయి. అవును, అందరూ నమ్మకపోవచ్చు, అంటే నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరు నమ్మరు. కానీ పబ్లిక్ అనేది మొత్తం నేను ఎవరో ఏంటో తెలియదు, పబ్లిక్ అందరికీ తెలియకపోవచ్చు కదా, తెలియదు. చాలా మంది నిజమే అనుకునే సందర్భాలు కూడా ఉంటాయి. ఏమీ లేకుండా ఎందుకు వేస్తారు అనే పద్ధతిలో కూడా కొంతమంది ఆలోచిస్తారు. నిప్పులేంది పొగరాదు, అది రాదు ఇది రాదు ఏదో అంటారు. ఇప్పుడు విడాకులు అయ్యింది అని రాసినప్పుడు ఏముందో చెప్పు. మేము ఫ్యామిలీ ఎప్పుడు పడితే అప్పుడు బయట కనబడతానే ఉంటాం, టెంపుల్కి వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం,
ఇవన్నీ ఉంది. అంతకుముందు యాక్సిడెంట్ అని చెప్పేసేసి మొత్తం ఫోటోలు పెట్టేసేసి ఇదంతా నేను అవుట్డోర్లో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు చాలా కంగారు పడ్డారు. అప్పుడు అవును చనిపోయారు, ఇట్లా ఇది యాక్సిడెంట్ అయింది. అవును మేము అందరం షాక్ అయ్యాం న్యూస్ చూసి నిజంగా. మరి అవన్నీ ఏంటంటే ఇంట్లో వాళ్ళు కొంచెం వీక్గా ఉంటే వాళ్ళు ఏమైపోతారు, మానసికంగా కొంచెం బలహీనంగా ఉంటే. ఇది నేను మీడియాని నేను 100%